హాయ్ గుడ్ మార్నింగ్. ఈ మధ్య కాలంలో చాలామంది హెయిర్ ఫాల్ ఇష్యూని ఫేస్ చేస్తున్నారు. అందులో నేను కూడా ఉన్నాను. నాకైతే లాస్ట్ 6 to 7 మంత్స్ బ్యాక్ నుంచి హెయిర్ ఫాల్ అనేది చాలా ఎక్కువ అవుతుంది. కాకపోతే తర్వాత నేను ఒక ఆయిల్ యూజ్ చేశాను. దానివల్ల నాకు హెయిర్ ఫాల్ అనేది చాలా తగ్గింది అండ్ కంట్రోల్ అయింది. రీగ్రోత్ కూడా అలానే ఉంది అనమాట. సో నేను యూజ్ చేసిన ఆయిల్ ఏంటి, దాని తయారీ విధానం ఏంటి అని చెప్పేసి ఈ వీడియోలో చెప్తాను. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. సో నాకైతే ఎలా కంట్రోల్ అయిందో మేబీ మ్యాక్సిమం మీకు కూడా కంట్రోల్ అవ్వచ్చు అని చెప్పి అనుకుంటున్నాను. మోస్ట్లీ నాకు తెలిసినంత వరకు, నేను విన్నంత వరకు హెయిర్ గ్రోత్కి భృంగరాజ్ అన్నది చాలా యూజ్ అవుతుంది కదా. సో అందుకని చెప్పేసి మా దగ్గర మా పొలాల్లో అయితే ఆకు అనేది దొరుకుతుంది. సో ఆకు యూజ్ చేసి మా ఇంట్లో మా మమ్మీ అయితే ఆయిల్ తయారు చేసింది. నాకైతే అది చాలా పర్ఫెక్ట్గా సెట్ అయింది అనమాట. నిజంగా 2 months బ్యాక్ ఎట్లా నాకు హెయిర్ ఫాల్ ఊడిందో, బట్ ఆ ఆయిల్ యూజ్ చేశాక ఈ 2 monthsలో నాకైతే హెయిర్ అనేది కంట్రోల్ అయిందనమాట. ఊడడం నిజంగా చాలా మంచిగా అనుకోవచ్చు. అది కూడా తక్కువ కాస్ట్లో నార్మల్ కొబ్బరి నూనెలో మనం ఆకు పసరు మిక్స్ చేసి మనం చేసుకున్నదనమాట. సో ఏంది అని అంటే ఇదే అనమాట భృంగరాజ్ ఆకు. సో దీన్ని తెలుగులో గుంటగలగ ఆకు అని కూడా అంటారనమాట. సో ఫ్లవర్స్ కానీ ఇవన్నీ ఇట్లా ఉంటాయి. ఇది ఫ్లవర్, ఇది వచ్చేసి సీడ్స్ అనమాట. సో ఇది అన్నది వరి పొలాల్లో కావచ్చు, ఇంకా ఎక్కువ వాటర్ అనేది ఫ్లో అవుతూ ఉంటుంది కదా, అక్కడ ఈ ఆకు అనేది ఎక్కువ వస్తుంది. ఇది హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేయడానికైతే చాలా యూజ్ అవుతుంది. బెస్ట్ ఎగ్జాంపుల్ నేనే అనుకోవచ్చు. నేను ఎక్కువ అయ్యే లోపల డాక్టర్ని కూడా కన్సల్ట్ అయ్యాను. సో డాక్టర్ని కన్సల్ట్ అయ్యాక తనేం చెప్పింది అని అంటే, విటమిన్స్ లోపం ఉన్నా లేకపోతే బ్లడ్ తక్కువ ఉన్నా సరే మీకు హెయిర్ ఫాల్ అనేది ఎక్కువ అవుతుంది. అండ్ అట్ ది సేమ్ టైం నెయిల్స్ కూడా అంత స్ట్రాంగ్ ఉండవంట. ఇవి కూడా చాలా త్వరగా విరిగిపోతాయి. గ్రోత్ అయినా సరే వెంటనే విరిగిపోతాయంట. అంత స్ట్రాంగ్గా అయితే ఉండవని చెప్పారు. బట్ నాకైతే అలాంటి ప్రాబ్లం లేదు. నా నెయిల్స్ అయితే చాలా స్ట్రాంగ్ ఉంటాయి, అసలు చాలా స్పీడ్గా కూడా పెరుగుతాయి. నాది కంపేర్ చేస్తే హెయిర్ కన్నా కూడా నా నెయిల్స్ చాలా ఎక్కువ పెరుగుతాయి. సో డాక్టర్కి ఇదే చెప్పాను, నాకు ప్రాబ్లం లేదు, నాకు నెయిల్స్ అయితే చాలా స్ట్రాంగ్ ఉంటాయి అండ్ అంతేకాకుండా చాలా స్పీడ్గా కూడా నాకు పెరుగుతాయి నెయిల్స్ అని చెప్పాను. సో ఆవిడేమన్నారనంటే, ఓకే 2 ఉంటాయి అన్నమాట, 2 ways ఉంటాయి. సో ఎట్లా ఏంది అని అంటే, మనం తీసుకునే ఫుడ్ కావచ్చు, లేక మనకున్న ప్రాబ్లమ్స్ వల్ల దేనివల్ల అయినా సరే హెయిర్ మీద నెయిల్స్ మీద ఇంపాక్ట్ చూపిస్తుంది కదా. సో నీకు హెయిర్ మీద చూపించింది, నీ నెయిల్స్ అయితే బాగున్నాయి. సో ఎంత ఊడుతుంది ఏంటి క్వాంటిటీ ఎట్లా అని చెప్పేసి అడిగారు అనమాట. సో నాకు ఎక్కువగానే ఊడుతుంది, మరీ అంత తక్కువ అయితే కాదు. సో ఆవిడేమని చెప్పారంటే, నాకు సీరమ్స్, ట్యాబ్లెట్స్ అండ్ హెయిర్ షాంపూ ఈ 3 అయితే సజెస్ట్ చేశారు, యూజ్ చేయండి ఒక 6 months అని చెప్పి. సో అవి నియర్లీ 4K అయ్యాయి. జస్ట్ అది 1.5 month 2 months వస్తాయి అంతే అవి. సో నెక్స్ట్ మళ్ళీ అలా మనం 3 times యూజ్ చేయాలి. 3 times అంటే 12K అవుతుంది అనమాట. సో ఈ 6 months మీరు యూజ్ చేసి మళ్ళీ వచ్చి ఒకసారి కలవండి, చెక్ చేద్దాము అని చెప్పారనమాట. చేశారని చెప్పాను కదా. సో ఈ సీరం వచ్చేసి 1680 పడింది. అండ్ దీన్ని వచ్చేసి మనం నైట్ టైం యూజ్ చేయాలి. నైట్ టైం మనం స్కాల్ప్ మీద వేసాక కొంచెం మసాజ్ టైప్ చేయాలి. అండ్ ఇట్లా మనం డైలీ నైట్ టైం అనేది యూజ్ చేయాలన్నమాట. దెన్ ఇవి ట్యాబ్లెట్స్, విటమిన్ ట్యాబ్లెట్స్ ఇచ్చారు, బయోటిన్ ఉంటాయి కదా. సో ఆ ట్యాబ్లెట్స్ ఇచ్చారు. అండ్ షాంపూ అయితే అయిపోయింది, ప్రజెంట్ నా దగ్గర లేదు మీకు చూపించడానికి. సో ఇవి ఇచ్చారు. నాది ఇంకా సీరం అయితే ఇంకా కూడా ఉంది, దీన్ని సరిగా యూజ్ చేయలేదు. నాకు పెద్ద ఏమంటారు రిజల్ట్ అయితే నాకేం కనిపించలేదు. ఇందులో యూజ్ చేశాక అయితే నాకు మంచి రిజల్ట్ వచ్చింది, హెయిర్ గ్రోత్ బాగుంది, నా హెయిర్ నాకు కంప్లీట్గా వచ్చేసింది అని చెప్పేసి, నేను ఒక 2 years వాడాక నా హెయిర్ నాకు వచ్చింది, ఇంకా అవసరం లేదని చెప్పేసి ఇదైతే నేను యూజ్ చేయడం మానేశాను. తర్వాత ఒక 1 year వరకు బాగానే ఉండే, మళ్ళీ 1 year తర్వాత మళ్ళీ స్టార్ట్ అయింది హెయిర్ ఫాల్. మళ్ళీ అదే ప్రాసెస్, తలలో దువ్వెలు పెడితే మొత్తం ఊడొచ్చేసేది. సో అట్లానే ఉండే. ఇంకా అలా చేసి ఇంకా ఇది మన వల్ల అయ్యే పని కాదు అని చెప్పేసి డాక్టర్ని కన్సల్ట్ అయ్యాను, ట్యాబ్లెట్స్ యూజ్ చేశాను. ఇంట్లో హోమ్ మేడ్ ఆయిల్, మన మందారం ఆకు, వేపాకు, ఉసిరి సంథింగ్ ఇవన్నీ వేసి చేస్తారు కదా, ఇవన్నీ కూడా యూజ్ చేశాను. బట్ నాకైతే కంట్రోల్ అవ్వలేదు. ఫైనల్లీ నాకైతే ఈ భృంగరాజ్ ఆయిల్ చాలా బాగా వర్కౌట్ అయింది, హెయిర్ ఫాల్ కంట్రోల్ అయింది కూడా. ఈ ఆయిల్ని చేసుకోవడం చాలా ఈజీ ప్రాసెస్. ఎలా అంటే, మనం కొబ్బరి నూనె తీసుకొని అందులో ఈ భృంగరాజ్ ఆకుని అండ్ మెంతులు, ఫ్లాక్ సీడ్స్ ఈ 3 వేసి మేము ఒక 15 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో మరిగించాము. ఈ ఆకులో ఉండే పసరంతా కూడా మనం ఈ కోకోనట్ ఆయిల్కి, కొబ్బరి నూనెకి మిక్స్ అయ్యి అందులో యాడ్ అయ్యి కొంచెం మనకి యెల్లో కలర్‌లా కనిపిస్తుంది. సేమ్ మన ఇందులేక ఆయిల్ కూడా ఇట్లానే ఉంటుంది. అది కూడా చాలా బాగా వర్కౌట్ అయింది. బట్ కొంచెం కాస్ట్ ఎక్కువ అంతేను.
సో ఈ ఆయిల్ వల్ల ఏంటి అని అంటే మనకు వైట్ హెయిర్ అనేది కొంచెం త్వరగా రాదంట. సో కంట్రోల్ అవుతుంది వైట్ హెయిర్ రావడం కూడా. సో మన హెయిర్ కూడా చాలా బ్లాక్‌గా ఉంటుంది అండ్ స్ట్రాంగ్‌గా కూడా ఉంటుంది. చాలామంది చెప్తారు ఎక్కువ ఆలోచిస్తే జుట్టు ఊడిపోతుంది స్ట్రెస్ వల్ల అది ఇది అని చెప్పేసి. నేనైతే నాకు జుట్టు ఊడుతుంది అనే స్ట్రెస్ వల్లే నాకు ఇంకా ఎక్కువ ఊడిపోయింది హెయిర్ అన్నది. సో మేబీ అందరికీ అదే అయి ఉండొచ్చు కదా. ఎలాంటి సీరమ్స్, షాంపూస్ అండ్ టాబ్లెట్స్ ఎలాంటివి యూస్ చేసినా సరే అవి టెంపరరీ సొల్యూషన్స్ మాత్రమే, పర్మనెంట్ అయితే కానే కాదు. సో నా వరకు నాకు నిజం అదే అనిపించింది. సో నాకైతే నాకు ఆయిల్ మాత్రమే బెస్ట్ సొల్యూషన్ అనిపించింది. డాక్టర్స్ ఏం చెప్తారంటే ఎక్కువ ఆయిల్ పెట్టుకుంటే ఇంకా హెయిర్ ఫాల్ అనేది ఎక్కువ అవుతుంది అని చెప్తారు కదా. బట్ నాకైతే అది నిజం అనిపించలేదు. ఎందుకనంటే నేను ఎక్స్పీరియన్స్ చేశాను. నాకు హెయిర్ ఫాల్కి ఆయిల్ పెడితేనే అది కంట్రోల్ అయ్యేది అనమాట. ఆయిల్ పెట్టకుండా హెడ్ బాత్ చేస్తూ అసలు ఆయిలే పెట్టకుండా వదిలేసినామనంటే ఇంకంతే, స్కాల్ప్ నుంచి మొత్తం ఊడొచ్చేస్తుంటాయి బయటకి. యువరాజ్ ఆకుతో ఆయిల్ ఎలా చేసాము అని చెప్పి తెలిసింది కదా. సో మీరు కూడా ఈ ఆయిల్ని తప్పకుండా యూజ్ చేయండి. అండ్ అంతేకాకుండా యూస్ చేయండి. 1-2 మంత్స్ యూస్ చేస్తేనే కదా మనకు తెలిసేది మనకి హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుందా లేదా అని చెప్పేసి. సో మేబీ తప్పకుండా మీకు కూడా యూజ్ అవుతుంది అని చెప్పి నేను అనుకుంటున్నాను. వర్కౌట్ అవ్వచ్చు కూడా. నాకు హెయిర్ ఫాల్ అయితే ఎంత అవుతుందో అట్ ది సేమ్ టైం నాకు రీగ్రోత్ కూడా అంతే ఉందన్నమాట. ఊడేది ఊడుతుంటుంది, వచ్చేది వస్తూ ఉంటుంది. సో మనం ఊడేది కంట్రోల్ చేసుకుంటేనే కదా వచ్చేది కొంచెం మనకు ఒత్తుగా కనిపిస్తుంది. ఊడేది ఊడిపోతుంది, వచ్చేది వస్తుంది అంటే నార్మల్గానే ఉంటుంది. సో నేను హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేయడం కోసం ఈ ఆయిల్ని ప్రిపేర్ చేసుకున్నాను. సో నాకు అది వర్కౌట్ అయిందనమాట. సో నాకు రీగ్రోత్ హెయిర్ ఎట్లాగో నార్మల్గానే వస్తుంది. నాకు రీగ్రోత్ అయితే స్టాప్ అవ్వలేదు అండ్ టైం కూడా తీసుకోవట్లేదు రావడానికి. ఊడిపోవడం అట్లాగే జరుగుతుంది, రావడం కూడా అలాగే జరిగింది కాబట్టి సో నేను ఈ హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేసుకున్నాను. సో నాకైతే ఈ ఆయిల్ అనేది చాలా వర్కౌట్ అయింది. మీకు కూడా తప్పకుండా వర్కౌట్ అవుతుంది. సో తప్పకుండా ఈ ఆయిల్ని తయారు చేసి ఒక 1-2 మంత్స్ యూస్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ మీకు ఇంకేమైనా తెలుసున్నా సరే తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ సరే మరైతే ఉంటాను. బాయ్.